అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. పౌలు తీతుకు రాసిన ఈ ఉత్తరంలో జాగ్రత్తగా మనం చదివిన భాగాన్ని గమనిస్తే 10వ వచనంలో కనిపిస్తుంది, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అనగా ఒకనొక దినాన సృష్టికర్తగా దేవుడు సృష్టి అంతటిని సృజించిన తర్వాత మనుషులు ఆయన చెప్పిన మాటను వెనుక దారి తప్పి తిరుగుతున్నప్పుడు బలుల ద్వారా అర్పణల ద్వారా ప్రతి సంవత్సరము కూడా వారి జీవితంలో పాప విమోచన పొందటానికి, క్షమాపణ పొందటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న సందర్భాల్లో దేవుని కృపగా యేసుక్రీస్తు ప్రత్యక్షమై, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనుషులందరి జీవితానికి కూడా దేవుడు సిద్ధపరిచిన మోక్షము లేక పరలోక రాజ్యం అనేది శాశ్వత కాలము మనిషికి జీవితంలో శుభమును కలిగించేది. అందుకే శుభప్రదమైన నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఏంటని ఎవరినైనా అడిగితే సరిగా యేసు ప్రభువు నమ్ముకుని వాడు చెప్తారు. ఏమనంటే, యేసుక్రీస్తు రాబోతున్నాడు, మమ్మల్ని ఆయనతో కూడా తీసుకుని వెళ్తాడు, మేము యుగయుగాలు ఆయనతో కూడా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిరీక్షణ. ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఒక మనుషుడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఎదుకు వచ్చిన వారిని, రక్షించబడిన వారు శుభప్రదమైన నిరీక్షణ కొరకు వాళ్ళ జీవితంలో ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధి గల వారి నీతిగా భక్తిగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అనగా దేవుని యొక్క రాకడను గురించి మనం గత వారాల్లో ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నవాడు ఆయనతో కూడా యుగయుగాలు జీవించడం కొరకు సిద్ధపడుతున్నవాడు తన జీవితంలో ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, లేక ఏ చేతి పనులు చేసుకుంటున్నా, లేక ఇంటి దగ్గర ఉండి కుటుంబాన్ని బాధ్యతల్ని నెరవేరుస్తున్నా, మధ్యలో మాత్రం ఒక విషయం వాళ్ళు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. ఆ విషయం ఏంటంటే, నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన రాకడ ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నన్ను తీసుకుని వెళ్తాడు. అయితే దేవుని రాకడ కొరకు ఎదురు చూసే అనుభవాలు ఈ చివరి దినాల్లో క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? పెరగాలి కదా, రాకడ దగ్గర పడుతుంది, దూరం అవుతుందా దగ్గర పడుతుంది? దగ్గర పడుతుంది. మరి పెరగాలి కదా అంటే దైవ సంబంధమైన ఆసక్తి మనుషుల్లో తగ్గిపోతూ రావడం ద్వారా దైవాన్ని మనుషులు దేనికి ఉపయోగించుకుంటూ ఉంటున్నారంటే, నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి యేసు ప్రభు అనే మార్గం బాగుంటుందంట, లేక నా జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఇరుకులు పోవడానికి యేసుక్రీస్తు ద్వారా నాకు సహాయం దొరుకుతుందంట, లేక నేను అప్పులులో దిగబడిపోయాను, ఇప్పుడు నేను పైకి లేనెత్తబడాలంటే ఆయన ఒక్కడు తనకు సహాయం చేయవారు ఎవరు లేరు. ఇవన్నీ నిజమైనవే, కానీ వీటన్నిటికంటే కూడా మొదటి స్థానంలో ఉండేది, నేను అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసినట్లుగా, మానవాళికి శాశ్వతమైన విశ్రాంతి కలిగించే స్థలానికి ఆయన మనం సిద్ధపరిచే మార్గమై ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా. అయితే ఈ శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ లోకంలో, వారు నిజంగా ధన్యులు. అయితే ఈ పద్ధతిలో, ఈ విధానంలో కొంతమంది
దీన్ని మంచి వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే దేవుని యొక్క ఈ ఉద్దేశాన్ని లేక దేవుని యొక్క మాటని కొంతమంది సోమరిపోతులు వినియోగిస్తూ ఉంటారు. ఎలా అంటే ఎందుకంటే ఈ లోకంలో ఆ పనులు ఈ పనులు చేయడం, హాయిగా యేసు ప్రభు వచ్చేస్తున్న పనులకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేయరు, కుటుంబాన్ని పోషించడానికి ఏం చేయరు. వాళ్ళకి ఎంతసేపు ఎవరైనా కష్టపడేవాళ్ళు అంటారు, ఎందుకు అంత కష్టపడతావు, ఎందుకు యేసు ప్రభు వచ్చేస్తుంటే బైబిల్ ఎప్పుడు కూడా నువ్వు సోమరిగా నేను వచ్చేదాని కొరకు ఎదురు చూస్తూ ఉండే చెప్పలేదు. మన చదువుకున్న భాగం ఏముందో చూడండి. 13వ వచనంలో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో దేవుని రాకడా అనే దానిని మైమరిచిపోయి లేక దేవుని రాకడా అనే దాని సంగతిని నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ నువ్వు బ్రతకు అనే విషయం ఎంత ముఖ్యమైనదో అంతే ముఖ్యమైనది దేవుని రాకడా అనే దానిని ఆధారం చేసుకుని దేవుని రాకడా అనే దాన్ని అడ్డు పెట్టుకుని సోమరితనంగాను ఏమాత్రము కూడా బాధ్యత లేకుండాను బ్రతకటం కూడా అంతే ప్రమాదకరమైనది. చూడండి, మీరు బైబిల్లో ఈ భాగాన్ని ఇలా ఉంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను ఒకరికి 2 ఒకరికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయింది. చాలండి, జాగ్రత్త విషయాన్ని గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పిన ఉపమానం. ఒక మనుషుడు దేశం విడిచిపోతూ తన దాసుల్లో ఒక 3 పిలిచి ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళితే ఈ 5 తలాంతులు ఎవరికైతే ఇవ్వబడినాయో 5 తలాంతులు తీసుకున్నవాడు ఆ 5 తలాంతులతో వ్యాపారం చేసి కష్టపడి దాన్ని ఆధారంగా చేసుకున్న 5 తలాంతుల్ని మరొక 5 తలాంతుల్ని సంపాదించి ముందుకు వెళుతున్న సమయంలో ఆ యజమాని మరలా తిరిగి వచ్చాడు. దేశాన్ని విడిచి వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మరలా వాడిని అడిగాడు, నేను 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వు ఏం చేస్తావు అని. 5 తలాంతులు తీసుకున్నవాడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, ఇంకొక 5 సంపాదించాను, ఇంకో 5 తలాంతులు అని చెప్పాడు. ఈ 2 తీసుకున్నవాడు వచ్చి చెప్పాడు, 2 నువ్వు ఇచ్చావు, ఇంకొక ఈ 2తో నేను వ్యాపారం చేసి ఇంకో 2 సంపాదించానని చెప్పాడు. 3వ వాడు 1 తలాంతు తీసుకున్నవాడు ఆ యజమాని ఇచ్చినవాడు వచ్చి, ఇదిగో నువ్వు ఇచ్చిన 1 తలాంతు భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీకు తీసుకొని ఇచ్చేసాడు. ఆ యజమాని 3వ వాని యొక్క స్వభావాన్ని బట్టి చాలా కోపగించుకున్నాడు. ఎందుకంటే మొదటి వాడు 5తో వ్యాపారం చేసి 5 సంపాదించాడు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ యజమాని ఎన్ని సంవత్సరాలకు వచ్చాడని నాకు రాయబడలేదు, కానీ వెళ్ళి వచ్చేసరికి తాను పోషించుకుంటూ 5 తలాంతులతో వ్యాపారం చేసి తాను పోషించుకోగా మిగిలినవి ఇంకొక 5 తలాంతులు అంటే 5కి 5 సంపాదించి తన సామర్థ్యాన్ని, తన యొక్క కష్టమును, తన యొక్క పనిని తన యజమాని ఎదుట రుజువుపరుచుకున్నాడు. 2వ వాడు 2టిని సంపాదించి తన కష్టార్జితాన్ని తన యజమానికి చూపించాడు. మనం ఈ ఉపమానంలో మొదటిగా చూస్తే ఏమని రాస్తుందంటే, వారి సామర్థ్యమును బట్టి, అంటే 5 ఇచ్చిన వాడికి అప్పుడే చూశాడు 5 ఇతని సామర్థ్యం పర్లేదు, ఇతని కెపాసిటీ ఇతను కొంచెం ఈ 5టిని హ్యాండిల్ చేయగలడు, 5 తలాంతుల్ని అని ఇచ్చాడు. కానీ 3వ వాడు మాత్రం దాచిపెట్టి వస్తే ఆ యజమాని అన్న మాట ఏంటంటే, సోమరివైన చెడ్డదాసుడా, అంటే నువ్వు సోమరిగా దాన్ని దాచిపెట్టావు కానీ నువ్వు పనిచేయడానికి ఇష్టపడలేదు. సోమరితనంతో దాన్ని దాచిపెట్టేవారు కానీ దాంతో ఏదైనా చేయాలని మాత్రం నువ్వు ప్రయత్నం చేయలేదు. వాడైనా దాన్ని దాచిపెట్టాడేమో భూమి లోపల, కానీ ఇప్పుడు ఇస్తే దాన్ని తినేస్తున్నారు. ఇక ఏదైనా అడిగితే లేదు అంటారు. ఇక మరి ఇలాంటి ఏమన్నారండి, అక్కడ 5 సంపాదించాడు, 2 వాడు 2 సంపాదించాడు, 1 వాడు కనీసం దాచిపెట్టాడు. కానీ ఈ రోజుల్లో కనుక మీరు ఎవరికైనా ఏదైనా చేయండి అని చేస్తే ఏం చేయమంటారండి, అయిపోయింది, ఖర్చులు అయిపోయింది, ఇంకా ఇస్తారా అని అడుగుతారు. మరి దాచిపెట్టిన వాడిని దేవుడు సోమరిని చెడ్డదాసుడు అంటే మరి తినివేసిన వాడిని ఏమన్నారు. కాబట్టి ఈ స్థలంలో కూడి వచ్చిన వారందరూ కూడా జీవితంలో ఒకసారి ఆలోచించింది, నీకు దేవుడు ఇచ్చిన ఏ సామర్థ్యాన్నైనా,
లేక అది ఎటువంటి, కొంతమంది చేతి పనులు చేసే పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఉంటాయి, కొందరు చదువుకుని ఒక ఉద్యోగం చేసే పరిస్థితులు ఉంటాయి, కొంతమంది వ్యాపారం చేసే పరిస్థితులు ఉంటాయి. దేవుడు మీకు ఎటువంటి స్థితిని అనుగ్రహించినప్పటికీ కూడా ఆయన అనుగ్రహించిన స్థితిలో కష్టపడి, ఆయన అనుగ్రహించిన స్థితిలో శ్రమపడి, ఆయన అనుగ్రహించిన స్థితిలో నమ్మకంగా ఉండి, మత్తయి సువార్త 25:20 అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాను. చాలా దేవుడు నీ వైపు చూస్తే, దేవుడు ఈ స్థలంలో మన వైపు చూస్తే మనల గురించి ఆయన ఏం చెప్తాడు? వీళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, నేను డబ్బును బాగానే వృద్ధి చెందించాను, నన్ను బడా నమ్మకమే మంచి దోస్తు అంటాడేమో దేవుడని. ఇక్కడ చెప్పబడుతుంది కేవలం ఆర్థిక విషయాల్లో కాదు, నీ ఆత్మీయ విషయం సంగతి కూడా, లేక నువ్వు ఇతరులకు సహాయించే విషయం కూడా. దేవుడు నీకు కొంచెం ఇచ్చాడు ఆ మనసు, కానీ సంవత్సరాలు జరుగుతుండగా నువ్వు ఎంత వృద్ధి చెందించావు? నీవు మొదట దేవుని మీదకి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన పట్ల కొంచెం విశ్వాసం కలిగి బ్రతికే ఆ తలాంతుని నీకు అనుగ్రహించాడు, లేక ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరాల్లో ఆయన పట్ల నీ విశ్వాసంలో ఎంత వృద్ధి చెందింది, ఎంత దేవుని కొరకు బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. సమాజంలో కొంతమంది ఏమో పూర్తి సోమరితనంతో దేవుని యొక్క రాకడిని అడ్డు పెట్టుకుని, నాకు దేవుడి యొక్క రాకడ వచ్చేస్తుంది, నేను ఇంకా ఆ పనులు ఈ పనులు చేయడం మానేశాను, ఇంకా నేను సేవలో బ్రతికేస్తున్నాను, లేకపోతే నేను సేవ చేసేస్తున్నాను అని చెప్పి అటు ఇటు కాలక్షేపం చేసేవాడు కొంతమంది. మరికొంతమంది జీవితంలో అసలు దేవుని యొక్క రాకడను గురించి వాళ్ళ హృదయంలో ఏమాత్రము కూడా గ్రహింపు లేకుండా, లేక ఆ ఏమాత్రము కూడా ఎదురు చూడకుండా, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడని క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. ఆయన ప్రత్యక్షత కొరకు మధ్యలో ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉండని వ్యక్తి నిజంగా దేవుని అందరి విశ్వాసంలో బ్రతుకుతున్నాడు అని చెప్పే మాట అబద్ధం. దేవుని యొక్క విశ్వాసమును కలిగి బ్రతుకుతున్నాడు అనడానికి గుర్తులలో ఒక ప్రధానమైన గుర్తు అతని మధ్యలో ఎల్లప్పుడూ కూడా దేవుని రాకడ గురించిన నిరీక్షణ. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో బోధకులైన వాళ్ళలోని అనేకులకి అది లేదు. అందుకే వాళ్ళ పెదవులతో కానీ, వారి బోధనలో కానీ, వారి యొక్క ఏ విషయంలో కూడా ఆయన రాకడ గురించిన సంగతులని వాళ్ళు జ్ఞాపకం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఎలా వెళ్ళినప్పటికీ కూడా నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఏదో అవసరతను బట్టి, లేక నీ జీవిత పరిస్థితులను బట్టి, నీ జీవిత ఇరుకులను బట్టి, లేక వ్యాధులను బట్టి యేసుక్రీస్తు అనే మార్గంలోకి నువ్వు వచ్చి ఉండొచ్చు. కానీ వచ్చిన నీవు దేవుని వాక్యమును శ్రద్ధగా విని, ఆ వాక్యమును నీ జీవితంలో గ్రహించి, ఆ వాక్యము లేఖనములు ఏమని చెబుతున్నాయో నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకుని, ఆయన రాకడ గురించిన ఒక నిరీక్షణ నీ జీవితంలో భాగంగా ఉందా? పౌలు భక్తుడు తీతుకు రాసిన ఉత్తరంలో చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థ బుద్ధి గల వారమై నీతితో భక్తితో మనం బ్రతుకుచుండవలనని లేఖనములు బోధిస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ స్థలంలో ఉన్న మీరు దేవుడు మీ వైపు చూస్తే కనుక, ఆయన యజమానిగా మిమ్మల్ని పరిశీలిస్తే, మనం చదువుకున్న భాగంలో ఏమో తెలుసా? యజమాని తన దాసుడికి ఇచ్చి వెళ్ళి వచ్చి ఆయన చూచినప్పుడు, ఆ యజమాని చూచినప్పుడు అతను ఇద్దరినేమో బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, ఒకరినేమో సోమరైన చెడ్డ దాసుడు అన్నాడు. ఆయన నిన్ను చూస్తే నీ జీవితంలో నిన్ను ఏమని పిలిచే విధంగా బ్రతుకుతున్నావు, నిన్ను ఆయన ఏమని అనుకునే విధంగా ఇప్పుడు నీ జీవితం ఉంది. నీ గురించి ఇతరులు ఎవరు సాక్ష్యమైనక్కర్లేదు, నీ గురించి నీకే ఒక స్పష్టమైన సాక్ష్యం నీ మనసులో ఉంటుంది. అవును, ఏ రోజున కూడా ఆయన రాకడ గురించి నా హృదయంలో ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నాను. నేను ఖచ్చితంగా నేను
చాలా 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 సోమరితనం అనేది నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. లేక నీ మనస్సాక్షిని కూడా సాక్షిస్తున్నా, లేదు ఆయన రాబోతున్నాడు, నేను ఆయనతో కూడా ఉంటానని నువ్వు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు అనేక నీ మనస్సాక్షి నీ కొరకు సాక్షిస్తుంది. ఒకవేళ రెండవ సాక్ష్యం నీకు ఇవ్వబడితే ధన్యుడివి ధన్యురాలివి. మొదటి సాక్ష్యం నీ కొరకు ఇవ్వబడితే కనుక ఏమాత్రం ఆయన రాకడ కొరకు నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావు అనే సాక్ష్యం నీ కొరకు ఇవ్వబడుతుంటే కనుక ఇకనైనా జీవితంలో ఒకసారి మేల్కొలుపు అనేది నీకు అవసరం అని గ్రహించు. ఇప్పుడు లోకం ఏం కోరుకుంటుందో తెలుసా? కేవలం వారి వెండి బంగారాల కొరకు, వారి సంపద కొరకు, వారి ఆస్తుల కొరకు, వారి డబ్బు కొరకు, వారి గౌరవాల కొరకు, ఘనతల కొరకు వాళ్ళకి కావలసిన విషయాలు చెప్పేవాళ్ళు ఎవరా అని కోరుకుంటున్న కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం. నిజమైన భక్తి ఏదైనా ఉంటే కనుక దేవుని రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే జీవితం, ఆ విధానం లేక ఆ గమ్యం కొరకు అపేక్షతో బ్రతికేది నిజమైన భక్తి. ఈ ముగ్గురులో ఇద్దరు దేవుని చేత మెప్పును పొందారు. ఒకడేమో దేవుని చేత అతని జీవితంలో దిద్దుబాటును పొందుతున్నాడు. సోమరువైన చెడ్డదాసుగా అంటున్నాడు. ఈ ఆరాధనలో మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక మీదటైనా మన గురించిన సాక్ష్యం బడా నమ్మకమైన మంచి దాసురాని మన గురించిన సాక్ష్యం కావాలి. బడా నమ్మకమైన దాసురాలని నిన్ను గురించిన సాక్ష్యం కావాలి. ఎలా వస్తుంది అంటే నీకు దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుని దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని వర్ధిల్లుతూ ఉంటే ఈ సాక్ష్యం వస్తుంది. వర్ధిల్లేదు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను ఆత్మలో ప్రార్థించే స్థితిలో నిన్ను దేవుడు నడిపించాడు. దేవుడు నీ జీవితంలో నా బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా దేవుడికి మహిమ కలగాలి అనే అనుభవాలకి దేవుడిని తీసుకెళ్ళిన స్థానం నుండి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావంటే పూర్తిగా అనుభవాలన్నింటినీ పోగొట్టుకుని ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని కోట్లు సంపాదించాలి, నాకు ఎంత గొప్ప పేరు కావాలనే స్థితిలో నువ్వు ఉంటే కనుక నువ్వు డౌన్ ట్రెండ్ లో ఉన్నావు అనే సంగతి గమనించు. ఈ భూమి మీద కష్టపడమని ఆయన చెప్తున్నాడు. కష్టార్జితం ద్వారా దేవుడికి ఇచ్చిందంతా సంతోషించమని దేవుడు చెప్తున్నాడు. అదే సమయంలో ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడ దీనికంటే ఎంతో ప్రాముఖ్యమైనదని కూడా ఆయన లేఖనాలు చెప్తున్నాయి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడనంత బిజీగా నువ్వు కనుకుంటే నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు మాత్రం గ్రహించు. ఆయన ప్రత్యక్షతను గురించి అవగాహన లేనంత కళ్ళు మూసుకుపోయిన జీవితంలో నువ్వు ఉన్నావంటే కనుక ఇంకా దేవుని యొక్క మార్గం నీకు అర్థం కాలేదని నువ్వు ఒకసారి గ్రహించు. ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఈ పనులను ముందుకు వెళ్ళవలసిన వాడు వెళ్తావు. అంతేకాని ఆయన రాకడలో నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం చేస్తావని సోమరివైన చెడ్డదాసుడు అనే సాక్ష్యం మాత్రం మనలో ఎవరికి వద్దని, మనలో ఎవరు కలిగి ఉండకూడదని నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. చూడండి బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును ఆమేన్. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎందుకు భూజనులందరూ కొట్టుకుంటారు అంటే ఈ భూమి మీద చాలా మందికి ఒక విషయం తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవుల నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య వస్తాడు, వాళ్ళని తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నారని. ఎప్పుడైతే ఆయన మేఘాల మీద వస్తాడో భూజనులు చూచి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో వాళ్ళు అనుకున్నది జరుగుతుంది, మా పరిస్థితి ఏంటి? అయ్యో వాళ్ళు అనుకున్నట్టుగానే అవుతుంది, మేమేమైపోతాం? చూడండి ఈ భాగాన్ని ప్రక్కన పెట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం నుండి మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవడం దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడం ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములో
లోకముల గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహా శ్రమ కలుగును కనుక మీరు పారిపోగా చలికాలం ఉందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థించుడి. ఆ వాక్యాన్ని అలా ఉంచి 29వ వచనం నుండి చదువు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతి నీయడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశముల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. సకల జీవులు రొమ్ములు కొట్టుకుంటారు అంటే గుడ్డలు బాదుకుంటారు. మనం ప్రకటన గ్రంథంలో చదివిన అదే విషయాన్ని ముందే యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేఘారుడై మనిషి కుమారుడు రాబోతున్నాడు. వచ్చినప్పుడు భూలోక నివాసులందరూ కూడా వారు రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడు మహామహిమతో ఆయన వచ్చినప్పుడు సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటారు. భూమి యొక్క ఆ చివరి మొదలు ఈ చివరి వరకు ఆయన ఏర్పరచుకునే వారందరినీ కూడా, అంటే దేవుని విశ్వసించి ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకోబడిన వారు కొద్దిమంది, ఏర్పరచబడిన వారు అందరినీ కూడా ఆయన ఏం చేస్తారని చెప్తున్నాడంటే పోగు చేస్తాడు, ఆయనతో కూడా తీసుకుని వెళ్ళటానికి. ఇదే సంగతిని అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, దేవుని దూతలు లేని వారు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా నేను దిగి వస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారందరినీ కూడా భూమి మీద పోగు చేసి ఆయనతో కూడా తీసుకువెళ్తాడు. ఈ మాటల ద్వారా మన జీవితంలో మనము ఆయన రాకడ గురించిన సంగతిని, ఆయన ప్రత్యక్షత గురించిన సంగతిని ఎల్లప్పుడూ హృదయంలో గ్రహించిన వారమై మన విశ్వాస ప్రయాణాన్ని మనం ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాం. లోకంలో ఎవరివి కూడా శాశ్వతమైనవి కాదు, అన్నీ కూడా ఒకరోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. నువ్వు ఎన్నైనా కలిగి ఉండు, కానీ శాశ్వతము కాదని మనసు కలిగి ఉండు. నీ జీవితంలో ఏదైనా నువ్వు కలిగి ఉండు, కానీ ఇది లోకం శాశ్వతం కాదనే సంగతి మాత్రం నువ్వు స్థిరంగా నీ జీవితంలో నమ్మి బ్రతుకు. అప్పుడు ప్రతి చిన్నదానికి స్వార్థంగా నువ్వు మాట్లాడలేవు, ప్రతి చిన్నదానికి గొడవలు పడవు, ప్రతి చిన్నదానికి ద్వేషము, పగ, కక్షలు ఇలాంటివన్నిటిని విడిచిపెడతావు. రాబోయే కాలాన్ని గురించిన సంగతులు నీకు తెలుసుకొని ఈ భూమి మీద విశ్వాసంతో బ్రతుకుతావు. ఈ భూమి మీద నీ జీవితంలో నిరీక్షణతో బ్రతుకుతావు. ఈ భూమి మీద నీవు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతావు. దేవుని నమ్మిన సహోదరులైన వారు మీ హృదయంలో ఈ సంగతిని గ్రహించి ముందుకు వెళ్ళమని మనవి చేస్తున్నాను. కడవరి కాలం బోధలకు కొట్టుకుని పోబాకండి. ఒక భయంకరమైన తుఫానులాగా ఈ కడవరి కాలపు బోధలు ఎలా ఉన్నాయంటే, ప్రభు గొప్ప రాజు, ఆ రాజు పిల్లలు అవుతారు మీరు రాజు పిల్లలు, మీరు వికారులు అనుకోవాలండి, దరిద్రులు అనుకోవాలండి అని మిమ్మల్ని మాటలతో లేనిపోయిన ఆశలు, ఊహలు, లేనిపోయిన మీ జీవితంలో ఆకాంక్షల్లోకి మనుషులు నడిపిస్తున్నారు తప్పుడు బోధలతో. కానీ మనం గ్రహించాల్సింది, నా తండ్రి చిత్తము నేను 10 మందికి ప్రయోజనకరమైన ఉన్నతమైన స్థితిలో ఉండటం అయితే ఆ తండ్రి చిత్తము నెరవేరును గాక. నా తండ్రి చిత్తము నేను అనేకుల కొరకు వారి ఆకలిని తీర్చడానికి వారికి ఒక పరిచారకుడిగా మారాల్సి వస్తే నేను ఆయన పరిచారకుడిగా బ్రతకటం నాకు సంతోషం. నా తండ్రి చిత్తములో నేను ఈ లోకంలో ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో నలుగుతూ
నేను ఈ లోకంలో ఆయన సాక్షి ఉండవలసి వస్తే ఆయనకే స్తోత్రములు, నేను అలా బ్రతుకుతాను. ఇది మన హృదయం ఉండాల్సిన కాన్సెప్ట్, లేక మన హృదయం ఉండాల్సిన తీర్మానం. కానీ లోకంలో ఈ రోజున ప్రకటించబడుతున్న బోధన ఏంటో తెలుసా? ఇంకెవ్వరు చిన్న ఇబ్బంది కూడా పడక్కల. పరిచారులు అనేవాళ్ళు ఉండరు, అందరూ రాజకుమారులే. మరి పరిచయం చేసేవాళ్ళు ఎవరు? అందరూ ధనవంతులే. మరి ఎవరు ఇతరుల కొరకు వారికి కలిగిన సమస్తాన్ని దాగోసేవాళ్ళు? నువ్వు ధనవంతుడివై దరిద్రుడిగా బ్రతుకుడు దేవుని ఉద్దేశం అయితే అదే నువ్వు గొప్పదనం. నువ్వు గొప్ప జ్ఞానవంతుడివై అనేకులకు పరిచారకుడా బ్రతకడం దేవుని ఉద్దేశం అయితే అదే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం. మనం కోరుకోవాల్సిన తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక. యేసుక్రీస్తు అదే ప్రార్థన చేశాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది బోధకులకి ఈ ప్రార్థనలన్నీ కళ్ళకు కనిపించట్ల, చెవులు వినపట్ల, ఒకటే కనపడుతుంది. అదేంటంటే మీరు కోటీశ్వరులు అవ్వండి, మీ దశభాగాలు మాకేవ్వండి, మేము కూడా కోటీశ్వరులు అవుతాం. మీరు ప్రపంచంలో గొప్పవాళ్ళు అవ్వండి, మీకు కలిగిన మాకేవ్వండి, మేము కూడా ఎంతోమంది గొప్పవాళ్ళం అవుతాం. గొప్పవాళ్ళు అవటం కొరకు కాదు, ఆత్మల్ని దేవుని రాజ్యం కొరకు సంపాదించడం కొరకు మనకు కలిగిన వాటిని మనకున్నదాన్ని వేయపరచడం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, నీకు దేవుడు ఇచ్చిన పనిలో నమ్మకస్తులుగా బ్రతుకు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని నీవు దేవుని చేత సాక్ష్యాన్ని పొందు. దేవుని ఉద్దేశంలో నువ్వు ఏమై ఉండాలో ఆయన ఉద్దేశం నెరవేరుగా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించు. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. కానీ తుఫాను వేగంతో కొట్టుకుపోతున్న తప్పుడు బోధల చేత ఎవరు కూడా మన జీవితంలో దారి తప్పిపోకూడదు. మన ప్రార్థన ఒకటే ఉండాలి, ప్రభువా నన్ను రక్షించావు, నీ కుమారుడుగా నీ కుమార్తెగా నా జీవితంలో నాకు అవకాశం ఇచ్చావు, నన్ను తీర్చిదిద్దావు ప్రభువా, నువ్వు నా చేతికి అప్పగించిన పని నేను శక్తికి లోపం లేకుండా చేస్తాను. ఆ పనిలో నేను ముందుకు వెళుతున్నప్పుడు ఆ పని ద్వారా నువ్వు నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళాలనుకున్నా ఆ స్థితికి తీసుకెళ్ళి ప్రభువా, నన్ను ఎక్కడ ఉంచాలనుకున్నా అక్కడ ఉంచు ప్రభువా, నన్ను ఎలా నడిపించాలనుకున్నా అలా నడిపించినైనా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినంత క్షేమం మరి దేనిలో కూడా లేదు. ఒకరి జీవితం దేవుని చేతుల్లో పెట్టబడితే ఆ జీవితాన్ని దేవుడు పట్టుకుని ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి ఇష్టమైన రీతిలో ఆ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. కొమ్మరి చేతిలో మట్టి ఏ విధమైన ఆకారంలోకి వస్తుంది అంటే, కొమ్మరి ఏ ఆకారాన్ని అయితే చేయాలనుకుంటాడో ఆ ఆకారంలోకి మట్టి వస్తుంది. మనం కూడా మట్టి వారము, మనము మన ప్రభువు చేతిలో మట్టిగా ఉన్నాం. మన జీవితం ఆయన నిన్ను ఏ విధంగా ఆయన సిద్ధపరుస్తాడో అలాగే నీ జీవితం సిద్ధపరచబడి దేవునికి మహిమకరంగా బ్రతుకుట మన జీవితంలో ముఖ్యమైనది. అంతేగాని నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతకడం దేవునికి మహిమ కాదు, ఆయనకి ఇష్టమైన నువ్వు బ్రతుకుట దేవునికి మహిమ. మనం కోరుకున్నవని మనం పొందుట మనకు ఆనందం కాదు, దేవుడు మన జీవితంలో ఉద్దేశించి మనకు కలుగుట మనకు నిజమైన ఆనందం. అలాగే దేవుని రాకడ కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనసు కూడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి రాబోయే కాలంలో మనలో ఎవరు చూసినప్పటికీ లేక ప్రభు మనం పరిశీలించినప్పటికీ మన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించుకున్నప్పటికీ, నువ్వు కోటీశ్వరుడైనా కోటీశ్వరాలైనా, లేక నువ్వు ఒకవేళ జ్ఞానవంతురాలైనా, లేక ఒక సామాన్యమైన వ్యక్తిగా నువ్వు ఉన్నా, నీలో ఒకటి కనిపించాలి. అదేంటంటే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనుషుడు, ఎదురు చూస్తున్న కుమారుడు, ఎదురు చూస్తున్న కుమార్తె అని మన గురించి దేవునికి ఒక సాక్ష్యం కనిపించాలి. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.